ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ దిన ఆశీర్వాదకరమైనటువంటి ఈ సహవాసానికి ఆహ్వానిస్తున్నాను. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు మనము దేవునిలో సంతోషించాలి, ఆనందించాలి. అది దేవుని చిత్తం. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. వీ మస్ట్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎల్లప్పుడూ ఆనందించండి. హల్లెలూయా. ఎల్లప్పుడూ అంటే అన్ని వేళల్లో. ఆనందం అనేటువంటిది మనకు బలాన్ని ఇస్తుంది పిల్లారా, ధైర్యాన్ని ఇస్తుంది, కావలసినంత ఆరోగ్యాన్ని ఇస్తుంది, కావలసినంత నిరీక్షణ ఇస్తుంది, కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. హల్లెలూయా. ప్రభువులు ఆనందించటం, దేవుని స్తుతించటం, దేవుని ఆరాధించటం, మనకు కావలసినంత కృప, సఫిషియెంట్ గ్రేస్, ఇనఫ్ గ్రేస్, abundant grace. The grace came from the Lord or by the Lord. Praise the Lord. By Jesus Christ. యేసు క్రీస్తు ద్వారా, త్రూ జీసస్ క్రైస్ట్ మనము రక్షణ పొందుతూ ఉన్నాం పిల్లారా. యేసు క్రీస్తు ద్వారా ఆయన కృప చేత రక్షించబడుతున్నాం. ఇదేనో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. వాక్యం చదివే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం కూడా నీలో ఆనందించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మా హృదయాలతో మాట్లాడండి. సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించండి. నీ యొక్క దయగల సన్నిధి, కృపగల సన్నిధి, మహోన్నతమైనటువంటి సన్నిధి మాతో ఉన్నందుకై స్తోత్రాలు. ఎల్లప్పుడూ నీవు మాతో ఉన్నావు తండ్రి. యు ఆర్ విత్ అస్ ఆల్వేస్. నీ కృపలో మమ్మల్ని నడిపించమని, మా అవసరాలు, మా అక్కరతలు, దేహానికి, ఆత్మకి, ప్రాణానికి ఈ దినము ఏది అవసరమో అదంతా కూడా నీ మహిమలో, నీ ఐశ్వర్యములో తీర్చావు తండ్రి. ఇంకా ముందున్న సమయం అంతా దీవెనకరంగా చేయమని మహిమ ఘనత నీకే చెల్లిస్తాను. యేసయ్య నామములో ఈ ప్రార్థన మనవులన్నీ కూడా మేము పొంది ఉన్నామని నన్ను స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికి మరోసారి హృదయపూర్వక వందనాలు. పిల్లారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. వాక్యము శ్రేష్టమైనది, వాక్యము చాలా గొప్పది. చాలామందికి వాక్యములో ఉన్నటువంటి శక్తి తెలియదు, వాక్యములో ఉన్నటువంటి పవిత్రత తెలియదు, వాక్యములో ఉన్నటువంటి గొప్పతనం తెలియదు. కాబట్టి ఎంతోమంది దేవుని యొక్క వాక్యాన్ని చదవరు, వినరు. దేవుని వాక్యాన్ని ఏదైతే చెబుతా ఉందో వాక్యము దాని ప్రకారము జీవించరు. అందుకే వారి జీవితాల్లో వారు అద్భుతాలను చూడలేరని నేను గట్టిగా చెబుతాను. ప్రైజ్ ద లార్డ్. అద్భుతాలు చూడాలంటే వాక్యం చదవాలి. ఈ దినాల్లో సైన్స్, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, ఇంకా మనం చెప్పుకుంటే రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలు, గొప్ప వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళందరూ మాట్లాడుతున్నాయి, చేస్తున్నాయి, చెబుతున్నాయి అన్నీ కూడా పిల్లరా వాక్యంలోనే వ్రాయబడి ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. ఎంతోమంది దేవుని వాక్యాన్ని నమ్మక ఎంతో నష్టపోయారు. సైంటిస్టులతో సహా నష్టపరిచారు. మన భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైనటువంటి దేశాలైనటువంటి అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, రష్యా కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఏ దేశమైనా కానీ ప్రతి దేశం కూడా పిల్లారా వాక్యాన్ని నమ్మక ఎంతో నష్టాన్ని ప్రజలకు, ప్రభుత్వాలకు, అంటే ప్రజాధనాన్ని వ్యర్థం చేసి ఎంతగానో పేదరికాన్ని దేశం మీదకి, ప్రజల మీదకి తీసుకొచ్చారు. దేవుని వాక్యాన్ని నమ్మితే ప్రజలు బాగుంటారు. అధికారులు దేవుని మాట నమ్మితే, దేవుని ఆలోచన ప్రకారం నడిస్తే దీవెనకరంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ దినం నాయకుడు అనేటువంటి వ్యక్తి దేవుని సేవకుడు కావచ్చు, భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, వీళ్ళు మెయిన్ నాయకులు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మెయిన్గా, ప్రాముఖ్యంగా పిల్లారా వీరి నాయకత్వంలో దేవుని ఆలోచన ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. అప్పుడు దేశం బాగుపడిద్ది, కుటుంబం బాగుపడిద్ది, జీవితం బాగుపడిద్ది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన హృదయాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినం కూడా దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. చదువుకుందామా? బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 22వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుండి 1వ వచనం దగ్గర చదువుతాం. చాలా స్పష్టంగా ఉంది.
2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడు ఇట్లనెను. ప్రైజ్ ది లార్డ్. శత్రువులందరి చేతిలో నుండి, ప్రాముఖ్యంగా సౌలు చేతిలో నుండి. సౌలు మామే, పిల్లనిచ్చిన మామే, కానీ విషపు చూపు దావీదు మీద ఉంచాడు. దావీదును చంపాలని తరుముతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు అన్నడు కూడా తన యొక్క నిరీక్షణ వదులుకోలేదు. కారణం ఏంటంటే అతనిలో వాక్యం ఉంది, దేవుని వాక్యము అతనిలో పనిచేస్తూ ఉంది. కాబట్టి దావీదు భయపడలేదు, కృంగిపోలేదు. అనేక సార్లు భయాలు, ఆందోళనలు అతని జీవితంలో ఆవరించున్నప్పటికీ పిల్లారా, దావీదు ఎన్నడూ కూడా దేవునికి దూరం కాలేదు. దేవునికి దూరం అయిపోయి దేవుని యొక్క ఆశీర్వాదాలని కోల్పోలేదు. బైబిల్ గ్రంథంలో సెలవిస్తూ ఉంది, దావీదు మనుషుల చేతిలో నుండి, శత్రువులందరి చేతిలో నుండి, ఎంతోమంది శత్రువులు. మన జీవితంలో కూడా మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఎన్నో రీతులుగా మన జీవితాన్ని పాడు చేయాలని, నాశనం చేయాలని, బాధ పెట్టాలని, కృంగదీయాలని, ఓడించాలని, మన యొక్క అంతం చూడాలని, మన యొక్క రోడ్ల మీద ఉన్నటువంటి స్థితిని చూడాలని, మనం అడుక్కునే వాళ్ళుగా ఉండాలని ఎంతోమంది కోరుకుంటారు పిల్లలు. కానీ వారి మధ్యలో కూడా దేవుడు గొప్పగా నిన్ను కాపాడుతాడు తెలుసా. మీ బాధల్లో, మీ కష్టాల్లో మీకు తోడుగా ఉంటాడు. మీ వేదన, మీ రోగంలో తోడుగా ఉంటాడు. మీ కన్నీళ్ళలో తోడుగా ఉంటాడు. మీ భయంకరమైన పరిస్థితులు తోడుగా ఉంటాడు. 51 వచనాలు ఈ యొక్క అధ్యాయంలో ఉండి ప్రతి వచనము అద్భుతమైనటువంటి మాటలు చెప్తాము. దావీదుకు దేవుడు ఎంత గొప్పగా తోడుగా ఉన్నాడు. ఆయన ప్రార్థనలు, ఆయన యొక్క స్తుతి, ఆయన స్తోత్రాలు, ఆయన ఆరాధనలు, ఆయన కృతజ్ఞతాపూర్వకంగా దేవుడితో మాట్లాడుతున్న హృదయపూర్వకమైనటువంటి మాట. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాతో మాట్లాడుతూ ఉన్నాడు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఉదయకాలంలో నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ప్రారంభించాడు. అందుకే మీ మధ్యలోనికి ఈ వాక్యం తీసుకురావటం జరిగింది. ఎవ్రీ డే, ప్రతిరోజు నేను ప్రార్థించడానికి దేవుని సన్నిధిలో దేవుడు మెలుకొనిస్తాడు. ఒక్కోసారి 3 గంటలు లేపుతాడు, ఒక్కోసారి 4 గంటలకి, ఒక్కోసారి 5 గంటలు. దేవుడు లేపుతాడు. కానీ మనమే పనుకుంటాం. ఒకసారి ప్రభా ఇంకాసేపు పనుకొని లెగుస్తాడులే. పిల్లలను కూడా లేపుతాడు, డాడీ ఇంకో 10 నిమిషాలు, ఇంకొక గంట పనుకుంటానంటారు చూడండి. అలాగే మనం కూడా. కానీ పిల్లరా, దేవుడు మనల్ని లేపుతాడు, దేవుడు మనతో మాట్లాడతాడు. ఒక్కోసారి 3 గంటలకు మెలికి ఇచ్చేస్తాడు, ఇక నిద్ర రాదు, మోకరిస్తాడు. క్రైస్తవులు దేవునితో మాట్లాడతాడు, దేవుడు నాతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడు ప్రతి దినము. అందుకే యేసు ప్రభు చెప్పినటువంటి ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం దగ్గర మనం చదివితే చాలా అద్భుతమైన ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దేవుని నామం పరిశుద్ధపరచబడాలి మన ద్వారా. తండ్రి ఆయన మనకు తండ్రి, మనం ఆయన పిల్లలం. చక్కని అనుబంధాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం. ఆయన తండ్రి అని చెబుతూ ఉన్నాడు, ఆయన నామం పరిశుద్ధమైందని చెబుతూ ఉన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకములో ఎలాగైతే ఉందో అలాగే ఈ భూమి మీద నెరవేరునుగాక. హల్లెలూయా. దేవుని రాజ్యం రావాలి పిల్లారా. దేవుని యొక్క రాజ్యం మన హృదయంలో, మన జీవితంలో ఏలుబడి చేయాలి. పరలోకంలో ఉన్నటువంటి దేవుని చిత్తము ఈ భూమి మీద మన ద్వారా జరగాలి. జరుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని అంటాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిరోజు మన ఆహారం మనం తీసుకోవాలి దేవుని దగ్గర. ఎవ్రీ డే ఆఫ్ అవర్ బ్రెడ్ ఫ్రమ్ ద లార్డ్, ఫ్రమ్ హెవెన్ వీ మస్ట్ రిసీవ్. ఎవ్రీ డే వెయిట్ ఫర్ గాడ్. ప్రతిరోజు ఎదురు చూడండి, దేవుని సన్నిధిలో అడగండి, దేవునికి ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి. ప్రభు ఇస్తాడు పిల్లారా. ఆశీర్వాదాలు చాలు, దీవిస్తే చాలు, దీవినుంటే చాలు పిల్లారా. ఐశ్వర్యం ఉండాల్సిన అవసరం లేదు. అన్నిసార్లు ఐశ్వర్యం మనకి మేలు చేయదు.
ఓసారి నష్టం చేసిద్ది, బాధ పెట్టిద్ది, దుఃఖాన్ని ఇస్తుంది. మనుషులు మనల్ని మోసం చేస్తారు, దోచుకుంటారు, అది కూడా బాధే. అబద్ధాలాడి దోచుకుంటారు. సహోదరులే, బయటోళ్ళు కాదు, మన సహోదరులే, మన తండ్రిని నమ్మినోళ్ళే, మన కుటుంబస్తులే. చూడండి, మీరు గమనించండి, సహోదరుల మధ్యలోనే యుద్ధాలు జరుగుతాయి ఎక్కువగా. పోరాటాలు, కొట్లాటలు, గొడవలు, చంపుకునే వరకు వెళ్తారు తెలుసా. ఇప్పుడు చూడండి, ఇస్రాయేలీలు, ఇష్మాయేలీలు, మహమ్మదీలు కావచ్చు, ముస్లిమ్స్ అనొచ్చు, ఇస్లాం అనొచ్చు, బైబిల్ అనొచ్చు, వీళ్ళిద్దరు అన్నదమ్ములే. సరే, అక్కడ దాకెందుకు, హిందూస్ అయినా మన భారతదేశస్తులైనా మన హిందూస్, భారతీయులు. అయితే హిందూస్ అంటే సింధు నది అని కొంతమంది అంటే, సరే ఏదన్నా కానీ మన భారతీయులు, భారతదేశం, ఈ భారతదేశానికి బైబిల్ గ్రంథంలో కూడా స్థానం ఉంది. ఎస్తేరు గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో, ఇలా చెప్పుకుంటూ పోతాం. దేవునికి స్తోత్రం. అయితే నోవా కుమారులు షేము, హాము, యాపేతులు ఎవరండి? ఈ భూమి అంతా విస్తరించారు వాళ్ళు. 3 ఖండాలుగా, 3 భాగాలుగా భూమి విభజించబడింది నోవాహు కుమారుల ద్వారా. నోవాహుతో దేవుడు మాట్లాడి. ప్రైజ్ ది లార్డ్. సో పిల్లారా, మనం అలాగ ఆలోచిస్తే అందరూ కూడా దేవుని బిడ్డలే. తర్వాత అబ్రహాం వచ్చింది. అబ్రహాం కాలంలో ఇష్మాయేల్ అని, ఇస్సాక్ అని ఇద్దరు అన్నదమ్ములు బిడ్డలు. కొట్లాట్లు చూడండి, గొడవలు చూడండి, చంపుకోవటం చూడండి, నరుక్కోవటం, కాల్చుకోవటం భయంకరంగా. సో సహోదరులే సహోదరులు చంపుకుంటూ ఉన్నారు. పిల్లరా, మతం అని, కులం అని, ప్రాంతీయత అని, స్థలాలని, పొలాలని, భూములని, వీటి ద్వారానే అవి కాలిని విస్తరించుట ద్వారా వాని ప్రాణానికి మేలు కాదు. ఒకడు ఉంటే దేవునికన్నా దాసుడు ఉండాలి, లేకపోతే సిరికన్నా దాసుడు ఉండాలి. సిరికి దేవునికి ఒకేసారి దాసులుగా ఉండలేరు. ధనాశ సమస్త కీళ్లకు మూలం. ఇప్పుడంతా వస్తుంది ఎక్కడ? మతం దగ్గర, స్థలం దగ్గర. ఇదే ఎక్కడన్నా చూడండి, భారతదేశంలో కూడా మతము, స్థలాలు. వాళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు కాదు, వీళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు కాదు. రాష్ట్రాల దగ్గర, ప్రాంతీయత దగ్గర, భాషల దగ్గర, భాషలని విడిపోయారు మనుషులు. ఇప్పుడు కాదు, ఎప్పుడో వచ్చింది అది. భాషలు నానా రకాలైనటువంటి ఎవరికి ఒకరికి అర్థం కాని భాషలు వచ్చేసేసి చెదిరిపోయారు భూమి అంతా. 11వ అధ్యాయం ఆదికాండం చూస్తే. సో కొన్నిసార్లు భాషను బట్టి కూడా దూషించుకుంటారు, ద్వేషించుకుంటారు, కొట్టుకుంటారు. పిల్లల శత్రువులు నానా రకాలుగా ఉంటారు. నీకు నాకు నానా రకాలుగా ఉంటారు. ప్రతిరోజు మనం దేవుని కొరకు ఎదురు చూడాలి. శత్రువులందరి చేతిలో నుండి, ప్రతి వ్యక్తి చేతిలో నుండి నేను రక్షిస్తాను. అందుకే దావీదు భక్తుడు 23వ కీర్తన మొదట వచ్చిన దగ్గర నుండి చివరి వచ్చిన వారికి మనం చదువుతారు. అద్భుతమైన వచనాలు, 6 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. పచ్చిక గల చోట్ల ఆయన పరుని చేస్తాడు, శాంతికరమైన జలం యొద్ద నడిపిస్తాడు, నా ప్రాణమునకు సేద తీరుస్తాడు. గాఢాంధకారము లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీతి మార్గంలో నన్ను నడిపిస్తాడు అని అంటా ఉన్నాడు. ఇంకో మాట అక్కడ, నీ దుడ్డుకార, నీ దండం నాకు తోడుగా ఉంటుంది అని అంటా ఉన్నాడు. శత్రులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు అంటా ఉన్నాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుతున్నా అన్నాడు. నూనెతో నా తల అంటుకుంటా నేను. అందుకే నూనె పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నూనె కావాలి, దేవుని అభిషేకం కావాలి, దేవుడిచ్చే నూనె కావాలి పిల్లారు. అన్నిటికంటే ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని, మన జీవితాన్ని కాపాడుకోవాలి, దేవునితో సంబంధం పెట్టుకోవాలి. అప్పుడే శత్రువుల బారి నుండి దేవుడు విడిపిస్తాడు, కాపాడుతాడు. శత్రువులు ఎలాగొస్తారో తెలియదు, ఇంట్లోనే ఉంటుంది ఒక్కోసారి. అపాయం పొంచి ఉంటుంది. మొన్నగా ఒక పెట్టిని ఇట్లాగా లాగబోయాను. ఇక్కడ భయంకరంగా అది 2 మధ్యలో పడింది. ఇట్లా పట్టుకునే ఆ యొక్క కొట్టు ఉంటుంది కదా, దాని మధ్యలో పడిపోయింది. భయంకర ఎత్తులు కూడా వచ్చింది డోర్ దగ్గర. అపాయం ఎక్కడ ఉండదు. సో కొన్నిసార్లు మన జీవితంలో, మన కుటుంబంలో భయంకరమైన అపాయాలు, ఆపదలు, కానీ దేవుడు అన్నిటి నుండి కాపాడతాడు పిల్లలు. దేవుని దూతలు మనకు తోడు. ఒక్కోసారి మనకి బుద్ధి రావటానికి కావచ్చు,
జ్ఞానం రావటానికి కావచ్చు, తెలివి రావటానికి, జాగ్రత్తగా ఉండటానికి కొన్నిసార్లు దేవుడు ఎలా చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు భయంకరమైన వాటిని మనం కాపాడు, దేవుని దూతలు కాపాడు. అందుకే దావీదు భక్తుడు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా గొప్ప 18వ కీర్తనలో కూడా చెబుతాడు ఈ మాటలే. తర్వాత చదువుకండి మీరు, దేవుని చిత్తమని టైం ఉంటే చదివిస్తాను. 2వ వచనం చదువుతాం. సమూయేలు గ్రంథం 2 సమూయేలు 22వ అధ్యాయము 2వ వచనం. 2 Samuel చాప్టర్ 22 verse 2. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము. వావ్, ఏమంటున్నాడు చూసారా? ద లార్డ్ ఈజ్ మై రాక్ అండ్ మై ఫోర్ట్రెస్ అండ్ మై డెలివరర్. ద లార్డ్ ఈజ్ మై రాక్ అండ్ మై ఫోర్ట్రెస్ అండ్ మై డెలివరర్. వావ్, నన్ను విడిపించేవాడు, నా రక్షకుడు, మై సేవియర్ అనాలి, కానీ డెలివరర్ అని ఉంది ఇక్కడ. డెలివరర్ అన్నా కానీ రక్షకుడు కిందకు వస్తుంది అని అట్లా ట్రాన్స్లేషన్ చేశాడు. ద లార్డ్ ఈజ్ మై రాక్, నా శైలము, నా కోట, ఫోర్ట్రెస్, కోట. నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. వా, ఎన్ని మాట్లాడుతున్నాడండి. దేవుని ఎలా స్తుతిస్తున్నారు చూసారా? దేవుణ్ణి స్తుతించండి పిల్లారా. దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నాడో దావీదు మనం తెలుసుకొని నేర్చుకొని ఇంకెక్కువ స్తుతించాలని ఇవన్నీ కూడా రాయబడి ఈ మాటలన్నీ. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారుల చేతిలో నుండి నన్ను రక్షించువాడవు నీవే. మై గాడ్, మై రాక్, ఇన్ హూమ్ ఐ టేక్ రిఫ్యూజ్, మై షీల్డ్ అండ్ ద హార్న్ ఆఫ్ మై సాల్వేషన్, మై స్ట్రాంగ్ హోల్డ్ అండ్ మై రిఫ్యూజ్, మై సేవియర్, యు సేవ్ మీ ఫ్రమ్ వైలెన్స్. అన్నిటి నుండి కూడా నేను రాత్రి కాలంలో యూదుల చరిత్ర కొంత వింటా ఉండా. యూదులకి ఈ 2000 సంవత్సరాల్లో ఎంత భయంకరమైన హింసలు, భయంకరమైనటువంటి బానిసత్వం, భయంకరమైనటువంటి హత్యలు, వాళ్ళని చంపటం క్రూరంగా, రాక్షసత్వంగా, హీనంగా, నీచంగా చూసి యూదుల్ని ఎంత భయంకరం అనిపిస్తుంది పిల్లారా. నాకైతే చాలా పిట్టి అనిపించి, చాలా బాధ అనిపించింది కూడా హృదయంలో. రాత్రి కొన్ని వింటా ఉన్నప్పుడు, అప్పుడప్పుడు కొన్ని నేను వింటూ ఉంటాను చరిత్రలు యూదుల గురించి. సో యూదులు ఎన్ని రీతిలుగా హిట్లర్ అనేవాడు చేతిలో, హిట్లరే కాదు చాలామంది చేతుల్లో, వాళ్ళు హిందూస్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, అంటే మన దేశం కాదు, మన దేశం కాని దేశాల్లో కొంతమంది భయంకరమైనటువంటి వారి చేతుల్లో. మన దేశము యూదుల్ని చాలా ప్రేమించారని, ఆదరించారని చరిత్ర చెబుతా ఉంది. అందుకే ఇస్రాయేల్ దేశానికి, భారతదేశానికి చాలా గొప్ప దగ్గర సంబంధం ఉందని కొంత చరిత్ర కూడా మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. వేరే దేశస్థులు, బయట దేశస్థులు అంటారు చూడండి, వేరే దేశస్థులు హింస పెట్టే బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, జర్మన్ వాళ్ళు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మాసిదోనియా వాళ్ళు, పారసీకీలు, మరి బబులోను వాళ్ళు, ఈజిప్ట్, ఐగుప్తు వాళ్ళు, ప్రతి దేశం, ప్రతి రాజ్యం హింస పెట్టారు యూదుల్ని. నాటి నుండి నేటి వరకు 400 సంవత్సరాల నుండి భయంకరమైనటువంటి హింసలు యూదులకి. అబ్రహాము కాలం మొదలుకొని భయంకరంగా. సో పిల్లారా, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, దేవుడు వారికి తోడుగా ఉండి, మరి ఇంతవరకు ఎన్ని లక్షల మందిని చంపేసినా, అన్ని కులాలు, అన్ని మతాలు మన భూమి మీద చూసుకుంటే, అంటే వాళ్ళ మనుషుల్లో మతాలు, కులాలు ఉంటాయి చూడండి, వర్గాలు, రాజ్యాలు, అహంకారము, విర్రవీగ దుష్టత్వం ఏలుబడి చేయటం, ఇవన్నీ అణిచివేయబడినాయి. అన్ని దేశాలు యూదుల్ని హింస పెట్టిన ప్రతి దేశం అణిచివేయబడింది, సర్వనాశనం అయిపోయినాయి. భూమి మీద కనబడతల కొన్ని దేశాలు అయితే, ఆనవాళ్ళే లేవు, కొన్ని అయితే మచ్చుక కనబడతని ఈ దేశాలు యూదుల్ని హింస పెట్టినాయి అన్నట్టుగా. హిట్లర్ కూడా క్రూరమైన నీచమైన చావు చచ్చాడు. పిల్లరా, యూదులు అనేటువంటి వాళ్ళు
చాలా భయంకరంగా హింసించబడ్డారని వాళ్ళు, అంటే కొన్ని యుద్ధాల ద్వారా కొన్ని వారి మీదకి దండెత్తొచ్చిన వాళ్ళతో యుద్ధం చేసి జయించి వాళ్ళని కొన్ని రీతులుగా బాధ పెట్టారేమో, కానీ అంత హీనంగా, అంత క్రూరంగా, అంత నీచంగా లేదు. ఎందుకంటే బైబిల్ వాక్య ప్రకారంగా ధర్మశాస్త్రంలో దేవుడిచ్చినటువంటి న్యాయ విధిలో 10 ఆజ్ఞలను అనుసరించి ఉన్నటువంటి 613 ఆజ్ఞలు కావచ్చు, ఇంకా దేవుడిచ్చినటువంటి కొన్ని పుస్తకాలు రాసినటువంటి ప్రతి ఆజ్ఞ ప్రకారంగా ఎవరిని బాధ పెట్టకూడదు. ఆ మాటను అనుసరించే యూదులు, దేవుని బిడ్డలు, ఇశ్రాయేలీయులు కొంతమంది క్రూరంగా నీచంగా ఉంటే వాళ్ళు కూడా చనిపోయారు, వాళ్ళు కూడా చంపబడ్డారు, వాళ్ళు కూడా అప్పగించబడ్డారు, దేవుని మాట విననటువంటి వాళ్ళు. సో దేవుడు రక్షిస్తాడు, దేవుడు కాపాడుతాడని వాక్యం సెలవిస్తుంది. దావీదును దేవుడు కాపాడాడు, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. మీ శ్రమ చూస్తున్నాడు, మీ కన్నీళ్లు చూస్తున్నాడు, మీ రోదన చూస్తున్నాడు, మీ వ్యాధను చూస్తున్నాడు, మీ దుఃఖం చూస్తున్నాడు. మీ కన్నీళ్ళు అన్నీ దేవునికి ఎరుకై ఉన్నాయి. ఆయన యొక్క బుడ్డిలో ఒక పాత్రలో పట్టుకుంటాడంట నీ కన్నీళ్ళు. దేవుని దూతలు వచ్చి దేవుని దగ్గర తీసుకెళ్తారు. ప్రతి వారిని చూసుకోవటానికి దేవుని దూతలు ఉంటారండి. అదే బైబిల్ గ్రంథంలో నేను చదివించాను ఇంతకుముందు. ప్రతి వాక్యం ఫాలో అవ్వండి. అద్భుతమైన మాటలు ప్రతిరోజు వాక్యం చదువుతూ మీతో చెబుతూ ఉంటున్నా. ఏదో ప్రసంగాల్లాగా గొప్ప వీరుడిని, సూర్యుడిని అని చెప్పి చెప్పటం కదా. దేవుడు నా హృదయమును దర్శించిన మాటలు, తాకిన మాటలు, నన్ను దర్శించి బలపరిచిన వాక్యాలు మీ మధ్యలో తీసుకొస్తూ ఉంటాను ప్రతిరోజు. సో ఇప్పుడు మనం సమూయేలు గ్రంథం 2 సమూయేలు 22వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. కీర్తనానీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. ఐ కాల్ అపాన్ ద లార్డ్ హూ ఈజ్ వర్తీ టు బి ప్రైజ్డ్ అండ్ ఐ ఆమ్ సేవ్డ్ ఫ్రమ్ మై ఎనిమీస్. 2 Samuel chapter 22 verse 4. మై ఎనిమీస్, నా శత్రువులు, హీ సేవ్డ్, ఐ ఆమ్ సేవ్డ్ ఫ్రమ్ మై ఎనిమీస్. మీ శత్రువులందరి చేతిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించును గాక. ప్రతి అపాయము నుండి విడిపించబడుతురు గాక. వేదన దుఃఖము నుండి విడిపించబడుతురు గాక. ప్రతి విధమైన అప్పుల బాధ నుండి విడిపించబడుతురు గాక. శ్రమలు, నిందలు, అవమానాల నుండి తప్పించబడి, విడిపించబడి, ఆదరించబడి, బలపరచబడుతురు గాక. కన్నీళ్ళు అన్నీ కూడా తుడిచివేయబడును గాక. మరణము తీసివేయబడును గాక. రోగము, వ్యాధి తొలగిపోవును గాక. ప్రతి విధమైనటువంటి అభద్రత భావము తొలగిపోవును గాక. దేవుని యొక్క హై సెక్యూరిటీ, ఉన్నతమైన కాపుదల, భద్రత మీరు కలిగి ఉందురు గాక. దేవుని హస్తాలలో, చేతిలో మీరు భద్రపరచబడుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 5వ వచనం చదువుదాం. వర్స్ 5. 2 Samuel chapter 22 verse 5. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించగను. పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో చొచ్చెను. 7వ వచనం చాలా ప్రాముఖ్యమైంది. వర్స్ 7 ఈజ్ సో పవర్ఫుల్. బికాస్ హీ సేవ్డ్ డేవిడ్ ఫ్రమ్ ఆల్ ద ఎనిమీస్. అన్ని రకాలైనటువంటి శత్రువుల నుండి, అన్ని రకాలైన ఆపదల నుండి, వ్యాధుల నుండి, దుఃఖాల నుండి, కన్నీళ్ల నుండి, భయంకరమైన పాతాళ పాశం అంట. పాతాళ పాశము నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను అని అంటున్నాడు. ఎంత భయంకరమైనటువంటి మాట అండి నిజంగా. ఎంత వేదన, ఎంత దుఃఖము. మరణపు ఊరులు అంటండి. మరణపు ఊరులు. మనుషులు ఉరులేస్తారు మనకి, చిక్కుకు పోవాలని చెప్పి మనల్ని చిక్కించాలని ఉరులొడ్డుతారు పిల్లారా. పోయేవాడు కొన్నిసార్లు ఉల్లేస్తాడు చూడండి, ఉచ్చులేస్తాడు. కొన్నిసార్లు దేవుని యొక్క మాటను వినకపోతే కూడా శత్రువుల చేతిలో పడతావు. జాగ్రత్త. ఎందుకంటే మరి సాతానుడు కదా, అపవాది కదా, శత్రువు కదా. దేవుడు కూడా ఏం చేయలేడు. అయినా కానీ ఆయనకు మొర్ర పెడితే బైబిల్ అదే చెబుతా ఉంది. ఇన్ మై డిస్ట్రెస్ ఐ కాల్డ్ అపాన్ ద లార్డ్
To my God I called. From his temple he heard my voice, and my cry came to his ears. ఎంత అద్భుతమైన మాట అండి. నా ప్రార్థన విన్నాడు. నా దేవుని ప్రార్థన చేసి తిని. నా దేవునికి ప్రార్థన చేయండి. మీ బాధ చెప్పండి, మీ వేదన చెప్పండి. మనుషులు నమ్మొద్దండు. అమ్మో, మనుషులు చాలా డేంజర్, చాలా 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 డేంజర్ మనుషులు. ఏ మనిషిని నమ్మొద్దు, దేవుణ్ణి నమ్మండి. మీ కష్టంలో దేవుని దగ్గరికి వెళ్ళండి, మీ బాధలో దేవుని దగ్గరికి వెళ్ళండి, మీ యొక్క అవసరతలో దేవుని దగ్గరికి వెళ్ళండి. మీరు అభివృద్ధి చెందాలనుకుంటున్నారా, విస్తరింపజేసుకోవాలనుకుంటున్నారా, దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి, దేవునికి మొరపెట్టండి. దేవుడు సహాయం చేస్తాడు. ఈ దినము మీరున్నటువంటి ప్రతి బాధ నుండి దేవుడు మిమ్మల్ని విడిపించును గాక. వర్స్ 7 ఈజ్ పవర్ఫుల్ ప్రేయర్. 8వ వచనం, 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను. ఆయన కోపించగా అవి కంపించెను. ఆయన నాసికా రంధ్రములలో నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను, నుప్పు కణములను రాజబెట్టెను. దేవుడు నీ పక్షంలో ఉండి నీతో ఉండి అద్భుతాలు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన ఎదిరించగలిగిన వాడు ఎవ్వడలేడు ఈ భూమి మీద. రాజుల దగ్గర నుండి చిన్న సామాన్యమైన క్రూరమైన నీచమైన వ్యక్తులైనా కానీ వాళ్ళు ఎవ్వడు కూడా నిన్నేం చేయలేడు, తాకలేడు. దేవునికి విరోధంగా లేచి నిలబడి ఏ ఆయుధం వర్ధిల్లదు. నీకు విరోధంగా లేచి నిలబడి ఏ ఆయుధం వర్ధిల్లదు. నిన్ను కంటికి పాపలాగా చూసుకుంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మీ జీవితాన్ని దేవుడు దీవిస్తాడు. అద్భుతాలు కదండి నిజంగా. పవర్ఫుల్. 10వ వచనం సెలవిస్తా ఉంది. వర్స్ 10. మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. గాఢాంధకారం కమ్మి ఉంది. 22వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడు 22 చాప్టర్ వర్స్ 11. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. నీటి మబ్బులను, సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపచేసెను. నీ కోసం ఏదైనా చేస్తాడు దేవుడు. అన్నిటిని కూడా నీకు పరిచారకులుగా చేసేస్తాడు. మేఘాలు కావచ్చు, మంచు కావచ్చు, వర్షం కావచ్చు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ భూమిలో సమస్తం, సముద్రం, దాంట్లో సమస్తం అన్నిటిని కూడా పరిచారకులు చేసేస్తాడండి. అన్ని నీకు సేవ చేయటానికి, పరిచర్య చేయటానికి సృష్టించాడు దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమస్తాన్ని నీ మేలు కొరకు, నీ దీవెన కొరకు, నీ ఆశీర్వాదం కొరకు చేశాడు. నమ్మండి పిల్లారా. ఎప్పుడు నమ్మకములో స్థిరపరచబడతామంటే మనం దేవునితో సమయం గడిపేటప్పుడు మాత్రమే. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం చదువుదాం, 13వ వచనం చదువుదాం. ఆయన సన్నిధి కాంతిలో నుండి నుప్పు కణములు పుట్టెను. యెహోవా ఆకాశమందు గర్జించెను. యెహోవా ఆకాశమందు గర్జిస్తాడు. సర్వోన్నతుడు ఉరుముల ధ్వని పుట్టిస్తాడు. 15వ వచనం. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపునకు తన నాసికా రంధ్రముల శ్వాసము వడిగా విడువగా. యెహోవా గద్దింపునకు తన నాసికా రంధ్రముల శ్వాసము వడిగా విడువగా. ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. ప్రవాహముల యొక్క అడుగు భాగాలు కనబడతాయి. నాసికా రంధ్రాల్లో ఉన్న శ్వాస ఊదుతాడు యేసు నామములో. ఆయన శ్వాస అద్భుతాలు చేసిందని ఆ దినం ఇశ్రాయేలు ప్రజలు సముద్రానికి భయపడ్డారు. మోషేకి దేవుడు చెప్పాడు, నీ కర్రను తీసి సముద్రమే చాపన్నాడు. అది 2 పాయలు అయిపోయింది. కర్ర కాదండి అక్కడ, దేవుని శ్వాస. హల్లెలూయా. దేవుడు అని ఊదాడు. ఓదగా ఆయన ఊపిరి అదే చెబుతా ఉంది. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టును. మెరుపులను ప్రయోగించి వారిని తరిమి వేస్తాడు. నీకు విరోధంగా ఉన్న శత్రువులందరినీ కూడా, వ్యతిరేకులు, విరోధులు అందరు తరిమేస్తాడు. యెహోవా గద్దింపునకు తన నాసికా రంధ్రముల శ్వాసము
వడిగా విడుస్తాడు. ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడతాయి. 16 వచ్చిన 22వ అధ్యాయం 16. భూమి పునాదులు బయలుపడెను, ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ఉన్నతమైనటువంటిది, ఉన్నతమైన 17 వచ్చిన ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలములలో నుండి తీసెను. ఎంత భయంకరమైనటువంటి అవస్థల్లో ఉన్నారా సహోదరి సహోదరుడా? దావీదులాగా మహాజలముల్లో కొట్టుకొని పోతున్నారా? భయంకరమైన కన్నీళ్ళు. దావీదు భక్తుడు అంటాడు, నా కన్నీళ్ళు నా పరుపుని కొట్టుకొని పోయేటట్లు చేస్తుంది అని అంటాడు. అంతగా ఏడ్చాడు, అంత దుఃఖం, అంత వ్యాకులు. మనుషులు ప్రవాహాల్లాగా వస్తారు, జలముల్లాగా వస్తారు, బాణాలు వేస్తారు, ఉరులొడ్డుతారు, నానా రకాలుగా నీ మీదకి భయంకరమైనటువంటి రాక్షసత్వాన్ని, క్రూరత్వాన్ని, నీచత్వాన్ని చూపిస్తారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇదన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. నిన్ను విడిపించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. Verse 17 says, He sent from on high, He took me, He drove me out of many waters. Out of many waters. ఎంత ప్రవాహము నిన్ను కొట్టుకుపోయేటట్లు చేసినా నిన్ను విడిపించే దేవుడు నీకున్నాడు, రక్షించే దేవుడు నీకున్నాడు, కాపాడే దేవుడు నీకున్నాడు. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టలుగా ఉండండి పిల్లారా, తప్పించబడతారు. ఈ 20వ వచనం వరకు చాలా అద్భుతమైనటువంటి మాటలు మనం చదువుకున్న. వర్స్ 20 up to 20, 2 Samuel chapter 22 verse 20. అద్భుతమైనటువంటి మాటలు అండి, శక్తివంతమైన మాటలు, గొప్ప మాటలు మనం విన్నాం పిల్లారా. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ us ఇన్ పవర్ఫుల్ వే. చాలా అద్భుతమైనటువంటి రీతిలుగా దేవుడు మనతో మాట్లాడాడు. 18వ కీర్తనలో అదే ఉంది పిల్లారా. Psalms 18. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనానీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. మరణపాశములు నన్ను చుట్టుకొనగా భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను. యెహోవా నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. సేమ్ ఈ 18వ కీర్తన కూడా 50 వచనాలు ఉంటాయి. Psalms 18, 50 verses are there. Go and read. All verses talking about great things of God, praising God, worshiping God, giving thanks to God, thanksgiving offerings. Praise the Lord. అద్భుతంగా దేవుని స్తుతించటం, ఆరాధించటం, గణపరచటం, దేవుని మహిమపరచటం. 2 సమూయేలు 22వ అధ్యాయము 51 వచనాలు, 18వ కీర్తనలు 50 వచనాలు అద్భుతంగా మాట్లాడుతుంది. చదవని తర్వాత మళ్ళా చెప్పుకుందాం ఈ వాక్యాలని కంటిన్యూగా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృప దీవించి ఆశీర్వదించును గాక. దేవుని కృప మీతో తోడుగా ఉండును గాక. దేవుడు ప్రతి అపాయము నుండి, ఆపద నుండి, శత్రు బారి నుండి మిమ్మల్ని కాపాడును గాక. ధన వ్యామోహము నుండి కాపాడును గాక. అప్పుల బాధ నుండి కాపాడు. అప్పుల బాధ ఉండి ఎంతోమంది ఉరిపోసుకొని చేస్తున్నారు. జాగ్రత్త, చావద్దు, చనిపోవద్దు, ఆత్మ చేసుకోవద్దు, ప్రార్థన చేయండి. సమస్యలుంటే, కుటుంబ సమస్యలుంటే ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. యవ్వన స్త్రీ ఒక అమ్మాయిని గురించి విన్నాను. తన భర్త వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడని విని భరించలేక భర్తతో
ఎన్ని రీతులుగా మాట్లాడినా వినని కారణాన్ని బట్టి చనిపోయింది. పిల్లవాడు అనాథై, చిన్న పిల్లవాడు. పిల్లరా, లాభం ఏంటి? చనిపోయి ఏం చేస్తావు? బ్రతికుండి సాధించండి, ప్రార్థన చేయండి, అద్భుతాలు జరుగుతాయి. ఒక స్త్రీ గురించి నేను విన్నాను. అతని భర్త కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి చనిపోయాడు, ఆత్మహత్య చేసుకుని. కానీ భార్య ధైర్యంగా నిలబడి 7,000 కోట్లు ఎన్నో అని అనుకుంటానండి, నాకు అంత గుర్తులేదు, అన్ని అప్పులు తీర్చేసేసింది, వ్యాపారాన్ని వృద్ధిలోనికి తెచ్చింది. ధైర్యంగా ఉండండి పిల్లారా, దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండండి, అన్యులైన ధైర్యంగా ఉండండి, ముస్లిమ్స్ అయినా ధైర్యంగా ఉండండి, ప్రతి ప్రాణి ధైర్యంగా ఉండండి. ఎవరైనా వింటున్నవారు ప్రతి ఒక్కరు, స్త్రీలు పురుషులు, మనం అందరూ అన్నదమ్ములు బిడ్డలే. నోవాహు సంతానం నుండి వచ్చిన వాళ్ళు, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, యూదులైనా, హిందూస్ అయినా, జైనిస్టులైనా, అంబేద్కరిస్టులైనా, ఎవరైనా కానీ ఆల్ ఆర్ వన్. వీ హ్యావ్ ఓన్లీ వన్ గాడ్, వన్ ఫాదర్, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు దగ్గరికి రండి, ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏ సమస్య అయినా ఆయన దగ్గరికి తీసుకురండి. చనిపోవటం పరిష్కారం కాదు పిల్లారా, మరణించటం పరిష్కారం కాదు. ఏమవుతుంది చనిపోయిన తర్వాత? ఇంకేముంటుంది? ఇంకేముండదు కదా. అదే బ్రతికి ఉంటే సాధిస్తాం, మనం దేవుని గణపరుస్తాం, దేవుని ఆరాధిస్తాం, దేవుని మహిమపరుస్తాం. ఇలాగ అనేక సార్లు దుష్ట శక్తులు, చీకటాత్మలు, శత్రువులు, అవి కూడా శత్రువే, అది కూడా శత్రువే, మరణం కూడా శత్రువే పిల్లారా. మరణం అనే శత్రువు చివరిగా హతం చేయబడుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎస్, యేసు ప్రభువారు దాన్ని నాశనం చేశాడు, మరణపు ముళ్ళను విరిచివేశాడు. కానీ చివరిగా అంతం దానికి ఇంకా ఉంది. యేసుక్రీస్తు చేతిలోని, దేవుని చేతిలో. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మీరు రక్షణ పొందుతారు, విడుదల పొందుతారు, స్వస్థత పొందుతారు, కాపుదల, భద్రత, క్షేమం ఉంటుంది, గొప్ప ఆశ్రయదుర్గం ఉంటుంది మీకు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న కోటలు ఏవి కూడా మీకు ఆశ్రయాన్ని ఇవ్వలేదు. దేవుని కోట ఆశ్రయంగా ఉంటుంది. దేవుని కాపుదల, భద్రత మీకు తోడుగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం విన్న ప్రతి మాట మా గుండె లోతుల్ని దర్శించును గాక, మా అంతరంగాల్లో అద్భుతాలు చేయనుగాక. విరక్తి, మానసికమైనటువంటి విరక్తి, భావోద్రేకాల్లో విరక్తి, ఎన్నో రీతులుగా ప్రజలు ప్రభువా విరక్తి చెందుతూ ఉన్నారు. బాధల ద్వారా, నష్టాల ద్వారా, కష్టాల ద్వారా, శత్రువుల యొక్క భయంకరమైనటువంటి మాయోపాయాలు, భయంకరమైనటువంటి శత్రువుల యొక్క దాడులు ప్రభు నానా రకాలుగా వారి జీవితం మీదకి వచ్చి వారిని అతలాకుతలం చేయటం ద్వారా ఎంతో బాధకు గురైనటువంటి ప్రజలు ఉన్నారు. వ్యాధంలో, దుఃఖంలో ఉన్నవారు ఉన్నారు. బిడ్డలందరినీ కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి. వారికి ధైర్యాన్ని ఇవ్వండి, రక్షణని ఇవ్వండి, ప్రోత్సాహాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రభా. ఇది భరించటానికి, సహించటానికి, ఎదిరించటానికి, ఓడించటానికి కావలసినంత కృపనివ్వమని, బలపరిచి దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయం దినం కొరకు కొందనాలు, నీ సన్నిధి మాతో ఉన్నందుకు కొందనాలు, నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, క్షేమ మాతో ఉన్నందుకు కొందనాలు, మాతో మాట్లాడినందుకు కొందనాలు. అవును ప్రభా, దావీదు భక్తుడిని, దావీదు యొక్క రాజుని, దావీదు నీ యొక్క ప్రియమైన శిష్యుడు ప్రభా, ప్రియమైన వాడు తండ్రి, ఇష్టుడైన వాడు తండ్రి, నీ మాటను నెరవేర్చేవాడు, నీ మాట వినేవాడు ప్రభా, అబ్రహాములాగా. అందుకే కాపాడేవని అతను చెబుతూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు, ఇంకెన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. 20వ వచనం దగ్గరుండి 51వ వచనం వరకు 31 వచనాలు కూడా ఇంకా చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాయి నాయన. మొత్తం 51 వచనాలు 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి 51 వచనాలు అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాయి తండ్రి. ప్రతి బిడ్డ జీవితము ఈ దినము నూతన పరచబడునుగాక, బలపరచబడునుగాక, ధైర్యపరచబడునుగాక, ప్రోత్సహించబడునుగాక, లేవనెత్తబడునుగాక. నాయన పాప శాప రోగాల నుండి విడుదల పొందుదురుగాక. వ్యాధులు, బలహీనతలు, అవమానాలు, నిందలు అన్నిటి నుండి విడిపించబడుదురుగాక. ఆత్మహత్య ప్రయత్నాల నుండి విరమించుకొని ప్రభు ధైర్యంగా ముందుకు సాగి వెళ్ళి జయ జీవితాన్ని కలిగి ఉందురుగాక. అప్పుల బాధ నుండి విడుదల పొందుదురుగాక.
కష్టాలు, రోగాలు, వ్యాధుల నుండి విడుదల పొందుతురుగాక. నీ యొద్దకు వచ్చి ప్రార్థన చేయనట్లుగా, మొర్రపెట్టినట్లుగా, నిన్ను ఆశ్రయించినట్లుగా దీవించండి నాయన. నీ కృప సమృద్ధిగా కుమ్మరించండి. పరలోకము తెరవబడునుగాక. తెరవబడిన పరలోకము ఇప్పుడే ఆశీర్వాదాలు కుమ్మరించునుగాక, దీవెనలు కుమ్మరించునుగాక. సకల దీవెనలు, ఆత్మకు, ప్రాణానికి, దేహానికి అవసరమైన దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. భావోద్రేకాల్లో, మానసికమైనటువంటి ఒత్తిళ్ళు నీ శక్తిని, ప్రభావము, గొప్ప కార్యము జరిగించునుగాక. రక్షణ కార్యము జరిగించునుగాక. విడుదలకు కారణమవునుగాక. వారి సమస్యలన్నిటి నుండి విడిపించండి నాయన. భార్యాభర్తల మధ్యలో నాయన భయంకరమైనటువంటి అనుమానాలు, కొట్లాటలు, గొడవలు, పోరాటాలు భయంకరమైనటువంటి ప్రభావం. మీరు దేవుణ్ణి అడగరు కాబట్టి మీరు పొందుకోవట్లేదని వాక్యం సెలవిస్తారు. మీరు పోరాడుతారు, భోగేచ్ఛల కోసం పోరాడతారు అన్నమాట. అలాగ కాకుండా భయభక్తులుగా, వినయ విధేయతలు కలిగి నీ వాక్యానికి లోబడినట్లుగా బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని బలపరచమని, ఈ సమయంలో అద్భుత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. కుటుంబ వ్యవస్థను దీవించండి నాయన. వ్యక్తిగత జీవితాన్ని దీవించండి నాయన. అప్పుడు ప్రపంచం అంతా దీవెనకరంగా ఉంటుంది నాయన. మా తల్లిదండ్రులను దీవించండి. భార్య, భర్త, పిల్లలను దీవించండి. వారి తల్లిదండ్రులు, వారి కుటుంబము దీవెనకరంగా ఉంటే, కుటుంబం కొరకు, తల్లిదండ్రుల కొరకు వారు ప్రార్థించేవారిగా ఉంటే అన్నీ బాగుంటాయి నాయన. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తారు, నీ మీద ఆధారపడతారు కాబట్టి అన్ని కుటుంబాలు బాగుంటాయి నాయన. ముఖ్యంగా తన తల్లిదండ్రుల్ని, తన భార్య, పిల్లల్ని నీ సన్నిధిలో ప్రతిరోజు ప్రభువా నాయన ప్రార్థించి, స్తుతించి, దీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, బలపరచమని, మహిమ పొందమని. చేతుల కార్యాలు దీవించండి, వ్యాపారాలు దీవించండి, ఉద్యోగాలు దీవించండి, వ్యవసాయాలు దీవించండి, వ్యక్తిగత జీవితాన్ని దీవించండి, చదువులు దీవించండి, ఉద్యోగాల్లో జయ జీవితాన్ని ఇవ్వండి, ప్రమోషన్స్ని ఇవ్వండి. ఉన్నతంగా విద్యావేత్తలుగా ఈ గొప్ప ఉద్యోగాలు చేయటానికి భూమి మీద విస్తారంగా ప్రభువా నీ నామమును ఆరాధించి, గణపరిచి, మహిమపరిచి, నిన్ను కొనియాడి కీర్తించి వర్ధిల్లునట్లుగా దీవించమని, మహిమ పొందమని యేసు నామమును స్తుతించి ప్రార్థించి, ప్రార్థన మనవులన్నీ నీ సన్నిధిలో ప్రభువా నీవు ఆలకించి మాకు జవాబిచ్చి ఉన్నావని నమ్మి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకి సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరూ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప సమృద్ధిగా మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఒక్కోసారి కొంచెం లేట్ అయినా, మరి కొన్నిసార్లు లైట్ ఉండట్లేదు. ఈ పైన ఈ వ్యూ మంచిగా అనిపిస్తూ ఉంది నాకు, అందుకే ఇక్కడికి వచ్చి చేయటం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఆలకించండి. దేవుని చిత్తంలో నేను సమయానికి వస్తాను, ముందుగా లైట్ ఉన్నప్పుడే. సో ప్రార్థన చేయండి. అలాగనే మరి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయబడతా ఉండి వీక్షించండి. మీ యొక్క స్నేహితులకి, సన్నిహితులకి తెలియచేయండి. కొన్నిసార్లు అడ్డమైన, నీచమైన, పనికిరానటువంటి వీడియోలు చేస్తే కోట్ల మంది చూస్తారు, లక్షల మంది చూస్తారు, లైక్లు చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, షేర్స్ ఇస్తారు. కానీ దేవుని వాక్యానికి ఇవ్వట్లేదండి. విశ్వాసులు, దేవుని బిడ్డలు అలాగా తయారవుతూ ఉన్నారు. దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని అనేకులకి పంచాలి. మీరు పంచలేకపోయినా పంచేవారిని, వాక్య ప్రకటించేవారిని, వాక్యాన్ని అనేకులు పంచండి. వాక్యమే కదా చదువుతుంది, చదవబడిన వాక్యమే. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతోమందికి సువార్తను అందించిన వారు అవుతారు. అది కూడా దేవుని ఆశీర్వాదాలకి పునాదిగా వేయబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించిన గాక. మనం తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకు సమృద్ధిగా తోడే నడిపించిన గాక. హ్యావ్ ఏ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ sometime in God's will. Until then, take care. Praise the Lord. God bless you.